ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరదలు అయితే పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం వద్ద నిన్నటి వరకు 56 అడుగులు పై స్థాయి వరకు వరద ఉధృతి అయితే చేరింది. అయితే ఈరోజు అయితే 48 అడుగులకు పడిపోవడంతో కొంత వరద ఉధృతి తగ్గిన పరిస్థితి ఉంది. కానీ ధవళేశ్వరం వద్దకు భారీ స్థాయిలో వరద ఉధృతి చేరుతుండటంతో కూడా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 14.50 అడుగుల స్థాయి నీటి మట్టం అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో దిగువకైతే దాదాపు 14,50,000 పైచిలకు నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మామిడికుదురు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అప్పనపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతం ఒకసారి చూస్తే ఇది పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి అప్పనపల్లి దేవస్థానము, ఇక్కడ వెంకటేశ్వర స్వామి బాలాజీ సన్నిధి అయితే ఉంది. అయితే ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తుంటారు. ఏదైతే ఈ మార్గం ఉందో ఈ మార్గం పూర్తిగా నీటి మునగడంతో పాటు ఎక్కువగా నీటి ప్రవాహం కూడా ఎక్కువ ఉండడంతో ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇది వశిష్ఠ నదికి ఆనుకుని ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా కూడా వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే నేపథ్యం కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఇది పీగన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతం. ఈ ప్రాంతంలో అయితే ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం పీగన్నవరం నియోజకవర్గ పరిధిలోని వశిష్ఠ నదిపై ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి అప్పనపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, ఈ పరిస్థితి ప్రతి ఏటా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి అనుకోండి? ఇప్పుడు వచ్చినటువంటి వరదలకైతే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయక చర్యలు అనేది చేయటం జరగలేదు. ఈ పీగన్నవరం నియోజకవర్గంలో 3 మండలాలకు వరద ముప్పు ప్రాంతాలు అయితే ఉన్నవి. ఎక్కువ పీగన్నవరం నియోజకవర్గంలోనే వరద గ్రామాలు కూడా ఉండడం జరిగింది. 68 గ్రామాల్లోనూ సుమారుగా 24 గ్రామాలు ప్రమారమి ఈ యొక్క వరద నీటి ములగటం జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క లంక గ్రామ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలే. అందరూ కూడా మరి కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళే ఈ యొక్క లంక గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఈ ప్రభుత్వం ఏ విధంగానూ కూడా ఎక్కడా కూడా సహాయక చర్యలు చేసిన దాఖలాలు అయితే లేవు. అంటే వరదలు వచ్చి కేవలం ఒక రోజే అవుతుంది కదా, దానికి విమర్శించడం కరెక్ట్? ఈ మాత్రం దానికంటే ఈవేళనే కాదు సార్, 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వరదలు రావడం జరిగింది. 2025లో కూడా వరదలు రావడం జరిగింది. ఇది 2026. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన ఇది 3వ వరద. ఈ 3వ వరదలో ఏమిటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ వరద గ్రామాలలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా 25 కేజీలు బియ్యం ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగేది. అలాగనే పప్పు దినుసులు ఇవ్వడం జరిగేది, ఫామాయిల్ ఇవ్వడం జరిగేది. అట్లాగనే కాకుండా వాళ్ళకి కాయగూరలు ఇవ్వడం కూడా జరిగేది, వారికి పాల ప్యాకెట్లు ఇవ్వడం కూడా జరిగేది. అన్ని సౌకర్యాలు కూడా మరి ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఏ విధమైన లోటు లేకుండా అన్నీ కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఈవేళ మరి కిందట 24లోనూ ఎక్కడా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేనే కాకుండా 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అది ఎలాగంటే కార్డు ఉంటే చాలు, వైట్ కార్డు ఉంటే చాలు, ఆ ఏరియా ప్రాంతవాసులు అయ్యి ఉంటే చాలు, లంక గ్రామ నివాసి అయితే ఉంటే చాలు. అలాగని కొత్తగా మ్యారేజ్లు అయ్యి వైట్ కార్డు లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎవరైతే సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ప్రకారంగా కూడా 2,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వటం, అలాగని నిత్యావసర సరుకులు ఇవ్వటం, ఉచిత బియ్యం ఇవ్వటం, వాళ్ళకి చింతపండు ఉట్టు పప్పులు అన్నీ కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునే దాఖలాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవి. కానీ ఈవేళ ఈ ప్రభుత్వం అవేమీ కాదు, అసలు ఏది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. 2024లోనే ఇవ్వలేదు, 2025లోనే ఇవ్వలేదు. ఈవేళ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేనే అన్నీ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగని మరి 2024, 2025 కూడా పశుగ్రాసం కూడా
జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 దఫాలకు ఇచ్చారు. ఎందుచేతనంటే మానవులతో పాటుగా పశువులు కూడా నోరు లేని జీవులు, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఆ రోజు పశుగ్రాసం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. మరి ఈ కూటమి ప్రభుత్వం 24లో పశుగ్రాసం లేదు, ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. నేను చెప్పినటువంటి ఏది ఇవ్వకోకుండా ఆదుకోకుండా గాలి కుదిలేసింది ఈ ప్రభుత్వాన్ని మేము చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మేము డిమాండ్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం ఇచ్చారో, ఏ విధంగా ఈ యొక్క లంక గ్రామ వాసులకి ఉచిత బియ్యము, నిత్యావసర సరుకులు, పామాయిల్ అన్నీ కూడా కిరాణా సరుకులు ఎలాగ ఇచ్చారో, ఆర్థికంగా ఏ విధంగా సహాయపడ్డారో ఆ విధంగా సహాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మీ యొక్క మీడియా మిత్రులకి తెలియజేసుకున్నాం. అందుతున్నాయి మీకు? అందలేదా? ఎప్పటి నుంచి వరద వచ్చింది మీకు? మాకు 2024 నుంచి ఇంకా ముందు నుంచే వరదలు వస్తున్నాయండి. ఈ వరద 2 days నుంచి. ఏమన్నా వచ్చారు అధికారులు? ఎవరు రాదు. అధికారులు ఏమైనా వచ్చారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారా? ఇంకా చెప్పలేదు. నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? గోదావరి ఎక్కువగా ఉంది, కాలేజెస్కి వెళ్ళడానికి లేదు, ఇబ్బంది పడుతున్నారు. సెలవులు ఇచ్చారా మరి? ఇంకా ఇవ్వలేదు. అధికారులు ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి? రాలేదా? గోదావరి ఎక్కువ ఉండడం వల్ల కాలేజీకి వెళ్ళడానికి అది ఉండట్లేదండి, ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి. గత ప్రభుత్వం అయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏ విధమైన వరద బాధితులకు సహాయం చేసిందో అదే విధంగా కూటమి ప్రభుత్వం చేయాలి. గత ఏడాది కూడా జరిగినటువంటి వరదలకు అయితే గతంలో 3 సార్లు వచ్చినాయి. 3 సార్లు కూడా కూటమి ప్రభుత్వం అయితే ఎటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో చేయలేదు. గతంలో పశుగ్రాసం కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఈ ప్రభుత్వం అయితే అటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు అంటే గౌతమి, వశిష్ట, వైనతే నదీపాయిని అనుకునేటువంటి మొత్తం మీద 30 గ్రామాలు, నదీ పరివాహక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి మొత్తం మీద 30కి పైగా గ్రామాలు అయితే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. నదీ పరివాహక ప్రాంతమైనటువంటి ఈ లంక గ్రామాల్లో అయితే ప్రస్తుతం అయితే ప్రజలైతే కొంత అవస్థలు పడుతున్నారు. భద్రాచలం వద్ద కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ధవళేశ్వరం వద్ద మాత్రం ఈ వరవడి అదే స్థాయిలో కొనసాగుతుండటంతో దిగువకైతే 14,80,000 క్యూసిక్ల వరద నీటిని అయితే దిగువకు వదులుతుండటంతో దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆర్ మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తిగా అధికారులకు సంబంధించి సెలవులను అయితే రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అన్ని శాఖలను సమన్వయం చేసి ఎక్కడికక్కడే కూడా సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే కూడా కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా లంక ప్రజలను అయితే ఈ వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు నియమించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఆ మండల తహసీల్దార్లతో పాటు ఎండిఓలు, ప్రత్యేక అధికారులు అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని మొత్తం మీద వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే తక్షణ సహాయ చర్యలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా పంటు రాకపోకల విషయంలో కూడా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. మరోపక్క మరపడవల ద్వారా పంటు ప్రయాణం సాగించే చోట కూడా అధికారులను, పోలీసులను ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా నిషేధాజ్ఞలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకో పక్క ఈ పశుగ్రాసం కొరత నేపథ్యంలో కూడా పశువుల కోసం లంక ప్రాంతాలకు తరలి వెళ్లకుండా కూడా రైతులతో మాట్లాడి దానికి పశుగ్రాసం కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. లంక పరివాహక ప్రాంత ప్రజలు అంటే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం ఏదైతే గ్రామంలో ఉన్నామో అప్పనపల్లి దేవస్థానం, ఇక్కడ బాలబాలాజీ టెంపుల్ ఫేమస్గా కనిపిస్తుంటుంది. ఇక్కడికి రోజు కూడా వందలాది మంది తరలి వస్తుంటారు. ఈ కుటుంబాలతో సహా తరలి వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు అంటే వశిష్ట నదీపాయిలో స్నానాలు చేయడం ఇక్కడ ఒక ఆచారంగా కొనసాగుతుంది. అయితే వరదల నేపథ్యంలో కూడా ఈ స్నానాలు చేసే ఘాట్ల వద్ద కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము. ఎవరు కూడా గోదావరిలో దిగే ప్రయత్నం చేయొద్దని కూడా అధికారులు సూచించారు. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి అంటే ధవళేశ్వరం మీదుగా వచ్చినటువంటి వరద ఉధృతి వలన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎక్కువ ప్రభావానికి గురవుతున్న నేపథ్యంలో దాదాపు 30 గ్రామాలలో అయితే పునరావాస కేంద్రాలకు సిద్ధం చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. QTV మీడియా నుంచి సుధీర్.